ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో దైవజనుడు యెషయా భక్తుడు ఈ మాటను ప్రవచనాత్మకంగా తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, రక్షకుడు అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ లోకంలో మానవాళి యొక్క పాప శాపముల నుంచి, ఆ యొక్క అంధకారం నుంచి వారిని విడిపించి నిత్య జీవమునకు నడిపించడానికి దేవునికిని నరులకును మధ్యవర్తిగా క్రీస్తు అనే నరుడు ఈ లోకమునకు అరుదించుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, క్రిస్మస్ అనగానే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్త. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నిజమే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, రక్షకుడు ఈ లోకమునకు ఎందుకొరకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎవరయ్యా పాపులు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మానవుడు పోగొట్టుకున్న ఆ మహిమను క్రీస్తు యేసు ద్వారా తిరిగి మానవులకు దేవుడు అనుగ్రహించడానికి, ఆయన ద్వారా నిత్య జీవాన్ని ప్రసాదించడానికి దేవుడే నరుడుగా ఈ లోకంలో కన్యక గర్భమందు జన్మించి లోకంలో రక్షకుడుగా ఉదయించినాడు. ఆయన ద్వారా ప్రతి మానవుడు స్వర్గ రాజ్యమునకు వారసుడిగా చేయబడాలనేది దేవుని యొక్క నిత్య సంకల్పం. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇంకా నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారిని నీ హృదయంలో స్వీకరించకపోతే, నేడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకొని ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయినా నీవు రక్షించబడేవాడుగా ఉంటావు. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించి పశువుల పాకలో పరుండబెడుతూ వచ్చినాడు. పశువుల పాక ఎంతో చాలా దయానీయమైనటువంటి స్థితిలో, చూడడానికి ఎంతో అసహ్యకరంగా ఉంటుంది. అయినప్పటికీ ప్రభువారు ఆ స్థితిని కోరుకుంటూ వచ్చినారు. అంతకంటే లోతైనటువంటి మన హృదయాన్ని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, రక్షణ పొందినటువంటి వారు పశువుల పాక కంటే ఇంకా ఎంతో చాలా దయానీయమైన స్థితిలో వారి హృదయం ఉంటుంది. అటువంటి హృదయాన్ని ప్రభువు కోరుతున్నాడు. ఈరోజు ప్రభువుకు నీ హృదయాన్ని సమర్పిస్తే అదే నిజమైన క్రిస్మస్గా దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. కనుక ఈరోజు ఒక తీర్మానం చేద్దామా? యేసుక్రీస్తు ప్రభువా, నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నాలో ఉదయించండి, నాకు రక్షకుడిగా ఉండండి అని చెప్పినట్లయితే అనుదినం నీ జీవితంలో క్రిస్మస్ అలాగను ప్రభు సహాయం చేయను గాక.